చాలా విషాదకరం. తెలుగు జాతి గర్వించదగ్గ ఒక అద్భుతమైన కవిని, ఒక మానవత్వం ఉన్న మనీషిని వాళ్ళు కోల్పోయాం. వ్యక్తిగతంగా ఇద్దరం సన్నిహితులం. ఆంధ్ర తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్న సమయంలో కూడా ఏ రోజు కూడా సంయమనం కోల్పోలేదు. అలాంటి ఆ మూమెంట్లో కూడా ఆయన మా కార్యాలయానికి రావడం కానీ, సుదూర ప్రాంతాల్లో మా ఇంట్లో కుటుంబ ఫంక్షన్లు ఉన్నా రావటం, నేను వారిని తీసుకెళ్ళి కోస్తార రాయలసీమ ఇతర ప్రాంతాల్లో కూడా గౌరవించుకోవడం జరిగింది. తెలుగు జాతికి ఒక ఆణిముత్యం ఆయన. విచిత్రం ఏంటంటే దేశం మొత్తంలో నేను చెప్తున్నానండి, అక్షరాలు కూడా చదువుకొని రాయటం కూడా రాని వ్యక్తి ఒక అద్భుతమైన ఒక మనిషిలో ఉన్న స్వార్థపు మానవుడిలో ఉన్న ఆ గుండెలో ఉన్న ఆర్ద్రతను బయటికి తీసుకొచ్చే గొప్ప కవి. వ్యక్తిగతంగా నాకు పర్సనల్గా రాదు. ఇవాళ చాలా నేను చెప్తున్న అందరికీ, మా అందరికీ కూడా ఒక మట్టితో సంబంధం ఉన్న మనుషులందరికీ, ప్రకృతితో సంబంధం ఉన్న మనుషులందరికీ ఇవాళ తీరని లోటు. 3 పిల్లలు ఉన్నారు. ఆర్థికంగా కూడా ఆయన సంపాదించుకొని మనిషి తనకు రూపాయి వచ్చిన వాలుగా నుంచి, అమెజాన్ నుంచి, నైల్ నది నుంచి ఈ ప్రపంచం అంతా తిరిగాడండి ఆయన. ఇవాళ వరకు చెప్తున్నాను, తెలుగు ఇవాళ ముఖ్యమంత్రి గారికి కూడా ఆల్రెడీ మెసేజ్ పెట్టాను. ఊరు పరితెలిన సినిమా నటులకే ఈ దేశ ప్రభుత్వం స్మారక చిహ్నాలు సమాధులు ఇస్తుంది. వారికి రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా ఆయన తిరిగి మళ్ళీ అర్థం చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా వారికి ఒక స్మారకంగా, సమాధిగా ఒక మంచి స్థలాన్ని చూపించి వారి కుటుంబానికి కూడా, నాకు తెలిసి మీరు కొంత మన హక్కును చేర్చుకున్నారు తెలుసు, నాకు సరైన న్యాయం చేయాలని తెలంగాణ చరిత్రలో, తెలుగు జాతి చరిత్రలో ఆయనకి సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.